హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలుసుకుందాం. రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ను అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం, ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి అతని సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆయురారోగ్యాలను కోరుకుంటుంది. సోదరుడు కూడా తన సోదరుని ప్రేమగా చూసుకుంటానని, అవసరమైనప్పుడు అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. రాఖీ పండుగ యొక్క ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే, సోదర సోదరీమణుల బంధానికి ఇది ప్రతీక. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలు పెంపొందించే రోజు. ఒకరికొకరు రక్షణ, సహాయం, తోడ్పాటు అందించాలనే భావనను గుర్తు చేస్తుంది. రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి హారతిచ్చి మిఠాయి తినిపించటం సాంప్రదాయం. సోదరుడు సోదరికి బహుమతి ఇవ్వడం కూడా ఆనవాయితీగా ఉంది. రాఖీకి సంబంధించి శ్రీకృష్ణుడు, ద్రౌపది కథతో పాటు ఇంద్రుడు, సచీదేవి కథ వంటి పలు పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా రక్షణ, ప్రేమ, నమ్మకం అనే భావాలు కనిపిస్తాయి. అందుకే రాఖీ అంటే కేవలం చేతికి కట్టే దారం కాదు, జీవితాంతం తోడుగా నిలిచే సోదర సోదరీ బంధానికి గుర్తు. 2026లో రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణిమ శుక్రవారం నాడొచ్చింది. ఆగస్టు 28న జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08కి ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం 9:48 ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని బట్టి రాఖీ కట్టే ముహూర్తంలో కొన్ని నిమిషాల తేడా ఉంటుంది. ఉదాహరణకు నర్సరావుపేటలో ఉదయం 5:06 నుంచి 9:48 వరకు రాఖీ కట్టే సమయం సూచించబడింది. భద్రకాలం సూర్యోదయానికి ముందే ముగిసినట్లు పంచాంగ సమాచారం చెప్తోంది. రాఖీ పండుగను జరుపుకునే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా పూజ తట్టలో రాఖీ, కుంకుమ, అక్షితలు, పూలు, దీపం, చందనం, స్వీట్లు సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత అన్నయ్య లేదా తమ్ముడిని కూర్చోబెట్టి నుదుటిపై కుంకుమ లేదా చందనంతో తిలకం పెట్టి అక్షింతలు వేసి హారతి ఇచ్చి కుడి చేతికి రాఖీ కట్టాలి. అనంతరం స్వీట్ తినిపించాలి. అన్న చెల్లెళ్ల ప్రేమకు గుర్తుగా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవాలి. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, అది అన్న చెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, జీవితాంతం ఒకరికొకరు అండగా ఉండాలనే వాగ్దానానికి ప్రతీక. ఈ రక్షాబంధన్ రోజున ప్రతి అన్న చెల్లెలి బంధం మరింత బలపడాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుందాం. ఒకప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఇంద్రుడు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న సచీదేవి తన భర్త క్షేమం కోసం భక్తితో ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువును ప్రసాదించిన పవిత్ర రక్షాధారాన్ని ఆమె ఇంద్రుడి చేతికి కట్టింది. ఆ రక్షాబంధనంతో ఇంద్రుడికి ధైర్యం కలిగి యుద్ధంలో విజయం సాధించాడని పురాణ కథనం. అందుకే రాఖీ కేవలం దారం కాదు, మనకు ప్రియమైన వారి క్షేమాన్ని కోరుతూ కట్టే రక్షాబంధం. ఇదే రాఖీ పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక సందేశం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎస్ఎస్టీవీ.